తొలి వెలుగు ఎఫెక్ట్తో రామ్నగర్ నాలాలపై కబ్జాల అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నిన్నంతా కూడా తొలి వెలుగులో ప్రచారం చేశాం. రామ్నగర్ మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి నాలాలను ఆక్రమించిన అక్రమ నిర్మాణ కట్టడాలపై స్వయంగా బాధితురాలతో కూడా మనం మాట్లాడించాము. బాధితురాలతో ఆ ఫిర్యాదు సంబంధించిన వివరాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. వెంటనే బాధితురాలు కూడా హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేసిన తర్వాత తొలి వెలుగు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ కూడా అక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత కూల్చివేతలకు ఆదేశించారు. ఇప్పుడు 48 గంటలుగా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రామ్నగర్ నాలాపై ఉన్నటువంటి మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఒకసారి. ప్రస్తుతం మా ప్రతినిధి అక్కడే ఉన్న ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు కొన్ని వివరాలు అందించి ప్రయత్నిస్తే దానికంటే ముందు రామ్నగర్ మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి 24 ఫీట్ల నాలాపై ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించుకున్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆ పని జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ అక్రమ కట్టడాలన్నీ కూడా నేలమట్టం చేసే పనిలో అధికారులు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది మొత్తం మీద తొలి వెలుగు కథనానికి స్పందించారు హైడ్రా అధికారులు. తొలి వెలుగు ఎఫెక్ట్తో ఒకసారిగా నాలాపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు సాగుతున్నాయి. కబ్జాలపై రంగనాథ్ బుల్డోజర్స్ దింపారు. నాలా కబ్జాలపై తొలి వెలుగు గలమెత్తింది. కథనాలకు స్పందించిన వ్యవహారాన్ని పూర్తిగా ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తొలి వెలుగు ఎఫెక్ట్తోనే మొట్టమొదటిసారిగా తొలి వెలుగులోనే ఏకంగా బాధితురాలు కూడా స్క్రీన్ పైకి తీసుకొచ్చి మీకు ఆ వివరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. తొలి వెలుగు ఎఫెక్ట్తోనే ప్రస్తుతానికి రామ్నగర్లో ఆ అక్రమ నిర్మాణాలు పూర్తిగా కూల్చివేతకు గురవుతున్న పరిస్థితి. ఒకసారి రామ్నగర్ కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు మనం లేటెస్ట్ విజువల్స్ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. రామ్నగర్లో ప్రస్తుతం మీరు చూసిన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రామ్నగర్ నాలాపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. ఉదయం నుంచి అధికారులు పనులు ప్రారంభించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓ కళ్ళు కాంపౌండ్ను అడ్డుగా నిర్మించిన ఓ ఇంటిని, ఓ బార్ అండ్ రెస్టారెంట్ను, అక్కడ రన్ అవుతున్న బార్ అండ్ రెస్టారెంట్ను కూల్చివేస్తున్నారు. మరొక మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ కూడా ఉంది, అది కూడా పూర్తిగా కూల్చివేసే ప్రక్రియలో ఉన్నారు అధికారులు. పూర్తిగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా, హైడ్రా టీం అంతా కూడా అక్కడే ఉంది. ప్రస్తుతానికి ఆ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు, లైవ్లో వస్తున్నారు. ప్రస్తుతం రామ్నగర్ మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి ఆ కూల్చివేతల ప్రక్రియ దగ్గర ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ ఏం జరుగుతుంది? కూల్చివేతల ప్రక్రియ ఎంతవరకు? మనం రామ్నగర్ ముషిరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ నాలా వద్ద ఉన్నాము. ఈ నాలా వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో నాలా పైన ఉన్నటువంటి భవంతులను అయితే కూల్చివేసే పనిలో హైడ్రా కొనసాగుతూ ఉంది. హైడ్రా కూల్చివేస్తున్నటువంటి స్థలంలోనే ఉన్నాం మనము. హైడ్రా ఇటువైపుగా ఉన్నటువంటి పూర్తి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసే పనిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనమైతే ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. నిన్న ఒక విషయాన్ని మనం చూసాం పూర్తి స్థాయిలో. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ యొక్క బాధితురాలను తొలి వెలుగు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే రంగనాథ్ స్పందించినటువంటి తీరు, ఆ వెనువెంటనే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాము. అంటే తొలి వెలుగు చెప్పినటువంటి ఆ యొక్క విషయము, రంగనాథ్ స్పందించినటువంటి తీరు, ఆ వెనువెంటనే హైడ్రా తన యొక్క పనిని అయితే ప్రారంభించింది. బుల్డోజర్లు ఇటువైపుగా ఎక్కిపెట్టినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా తన యొక్క పనిని కొనసాగిస్తుందని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు రంగనాథ్ చెప్పినటువంటి నేపథ్యంలో 48 గంటలు అంటే 36 గంటలు కూడా కలవక ముందుకే హైడ్రా అధికారులతో సహా ఇక్కడికైతే బుల్డోజర్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా పోలీసులు ఇక్కడ పకడ్బందీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుల భద్రత మధ్య హైడ్రా టీం అయితే ఈ యొక్క కూల్చివేతను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని తొలి వెలుగు ప్రత్యక్షంగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి కట్టడాలని కూడా కూల్చివేస్తారనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా నాలాను ఆక్రమించి కట్టినటువంటి ఈ యొక్క భూభాగాన్ని కూల్చివేసేటువంటి ఆ పనిలో హైడ్రా అధికారులు అయితే కనబడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజరు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని ఏదైతే కట్టడం ఉందో ఆ కట్టడాన్ని నీలమట్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. హైడ్రాకు పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మనం తొలి వెలుగు స్క్రీన్ పైన ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే ఒకరిద్దరనే కాదు, పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ యొక్క కబ్జా కూరలలో ఉంటారో వారందరినీ కూడా వదిలిపెట్టదు హైడ్రా అంటూ ఇప్పటికే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఈ యొక్క వాడకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి వాసులందరూ కూడా
చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము కొన్ని ఏళ్ళుగా ఈ యొక్క ఇబ్బంది పడతా ఉన్నాము, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడతా ఉన్నాం అనేటువంటి మాటను హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆ యొక్క సన్నివేశాలని హైడ్రా కూల్చివేస్తున్నటువంటి సన్నివేశాలను అయితే మనం చూడొచ్చు. పూర్తిగా ఆ యొక్క ఈ భూభాగం అంతా కూడా 1, 2, 3 అంతస్తులు ఉన్నటువంటి యొక్క కట్టడాన్ని కూల్చివేసేటువంటి పనిలో హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేటువంటి పనిలో హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని ఇది మనం ఇప్పుడు నాలపైనే నిలబడి ఉన్నాము. ఈ నాలపైనే ఈ యొక్క కట్టడం అయితే కట్టడం జరిగింది. దీన్నే కూల్చేసేటువంటి పనిలో హైడ్రా ఇప్పటికే తన యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించినాక 36 గంటలలోనే దానికి సంబంధించినటువంటి పూర్తి హైడ్రాకు సంబంధించినటువంటి పని అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. హైడ్రా రైట్ శ్రీనివాస్, ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా మనం ప్రస్తుతం ఇప్పుడు తొలి వెలుగు స్క్రీన్ పై మీరు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. నిజంగా కూల్చివేతలు అయితే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి శ్రీనివాస్ మీరు అలాగే లైన్లో ఉండండి. నిన్నటి ఫిర్యాదుదారు మనీషా మళ్ళీ మనకు లైన్లో అందుబాటులో వచ్చారు, ఫోన్ లైన్లో ఉన్నారు. మనీషా, ఏం జరుగుతుంది? మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలి వెలుగులో మేము ఇచ్చినటువంటి కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. ప్రస్తుతానికి అక్రమ కట్టడాల కూల్చివేత సాగుతోంది. సో దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు మనీషా? యా అండి, నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్ట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మాకు హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఇంకొక హాఫ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను నిన్న కూడా. ఇంకొకటి 24 feet మెయిన్ ఎంట్రన్స్ లో అంబులెన్స్ వెళ్లకుండా ఆపేసింది ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో అది కూడా ప్రాబ్లమే, అది కూడా చేస్తామని చెప్పారు. వీఆర్ హ్యాపీ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇప్పుడు అక్కడ ఎందుకు లేనంటే నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. నీ సంగతి ఏందో చూస్తాం, లైక్ లిటరల్ గా చంపేస్తాం అనేటట్టు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు అక్కడ లేను. అందుకనే మా వాళ్ళు అక్కడనే ఉండి సార్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఏదేదైతే ఎంకరేజ్ అయిందో విత్ లీగల్ డాక్యుమెంట్స్. సో మనీషా, ప్రస్తుతానికి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటున్నారు. మీరు అక్కడి నుంచి స్కిప్ అయి వేరే చోటుకి వెళ్ళారు సురక్షిత ప్రాంతానికి. మరి ఏమైనా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారా నీకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నందుకు? లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇది ఆగిపోద్ది. ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇది ఆల్రెడీ ఒకసారి అయింది. అందుకనే నేను అక్కడి నుంచి స్కిప్ అయ్యి ఇక్కడికి వచ్చాను, సేఫ్ ప్లేస్ కి వచ్చాను అనమాట. సో మీ ప్రయత్నాన్ని ఫలించినట్లే అనుకుంటున్నారా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి హాఫ్ ఆఫ్ ది ఫలిస్తున్నట్టే అండి, ఎందుకంటే ఇంకొంచెం మెయిన్ రోడ్ కూడా అది కూడా అయింది అనుకోండి. ఎందుకంటే మాకు జనరల్ గా మీ అందరికీ తెలుసు, ఒకవేళ ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే మీరు చూస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్ ఎంత చిన్నగా ఉందో అనేది. సో అది కూడా క్లియర్ అయిపోయింది అనుకోండి. నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం తగ్గినట్టేనండి మా గల్లీ మొత్తానికి. ఎగ్జాక్ట్లీ, వి అప్రిషియేట్ యూ మనీషా. మీరు మీడియా ముందుకు వచ్చారు, ఇవన్నీ వెలుగులోకి తెచ్చారు. సరే, బెదిరింపులు వస్తాయి, కామన్గా ఇవి జరిగే అంశమే, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మనీషా, నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం నేను స్క్రీన్ ముందు కొన్ని దృశ్యాలు చూస్తున్నాను. అక్కడ కళ్ళు కాంపౌండ్ తొలగించారు, అలాగే 24 ఫీట్ల రోడ్డు మీద కూడా మీరు చెప్తున్నట్టుగా బార్ అండ్ రెస్టారెంట్ సంథింగ్ ఉంది, అదంతా కూడా దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్స్ని డెమాలిష్ చేస్తున్నారు. ప్రస్తుతం లైవ్లో మేము ఆ దృశ్యాలు చూస్తున్నాం. బట్ వాళ్ళు ఓనర్స్ కూడా ఇందాక మీడియాతో మాట్లాడారు, కొంతమంది ఓనర్స్గా చెప్తున్నారు, వాళ్ళు ఓనర్స్గా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా మాకు లీగల్గా స్టే ఉంది, ప్రతిదీ లీగల్గా ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉన్నాము. కొంతమంది గరీబోళ్ళు ఇక్కడ ఈ షెటర్లో ఉంటున్నారు, డైలీ వేజెస్, డైలీ కూలీలు, వీళ్ళంతా ఇదంతా అన్యాయము, మా మాట వినకుండా కూల్చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. మీరేమంటారు? లేదండి, ఎవరికి అన్యాయం చేయట్లేదు. అండ్ స్టే వచ్చింది ఓన్లీ వాళ్ళ బిల్డింగ్ మీద. ఏదైతే ఎంక్రోచ్ చేశారో, ఏదైతే కబ్జా చేశారో, కళ్ళు కాంపౌండ్ గానీ ఇవి ఏదైతే ఆల్మోస్ట్ మీకు నిన్న కూడా చెప్పాను 400 స్క్వేర్ మీటర్స్ ది అంతే. కానీ వీళ్ళు ఆల్మోస్ట్ 200 to 250 స్క్వేర్ మీటర్స్ కబ్జా చేసినారు. సో దాని మీద లీగల్ గా మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి. యాజ్ నేను నిన్న మీకు చూపించాను కూడా, మీరు స్క్రీన్ మీద నిన్న చూపించారు కదా 400 స్క్వేర్ యార్డ్స్ ది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే కాదండి, ముందు కూడా మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ముందు విజువల్స్ మీ టీం కూడా వచ్చి చూశారు. ముందు విజువల్స్ ఎలా ఉంది, ఎంత ఎంకరేజ్ చేశారు. ఒక్కటాని కాదండి, ఇది మెయిన్ రోడ్.
రామ్ నగర్ కి, ఫిష్ మార్కెట్ కి, ముషిరాబాద్ కి, పాషిగుట్టకి మీరు వెళ్ళాలి అంటే మాది మెయిన్ రోడ్. మా మెయిన్ రోడ్ దగ్గరనే కబ్జా చేసినప్పుడు కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎవరైనా సరే ఎవరు ఏం రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు హైడ్రా టీం వచ్చేసరికి మేము హెల్ప్ చేసినాం కదా, మేము హెల్ప్ చేసినాం, ఎవరు హెల్ప్ చేసినారు? అండ్ ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నిన్న కూడా వచ్చారండి. నిన్న సార్ చెప్పినట్టు వచ్చి లెంత్, డైమెన్షన్స్ అన్ని తీసుకోమంటే లంచాలు తిన్నారండి. లిటరల్ గా లంచాలు తిని ఎవరిదైతే ఎంకరేజ్మెంట్ చేశారో వాళ్ళ డైమెన్షన్స్ కూడా కొలవలేదు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాను నేను. సో ఆ రకంగా ఇప్పుడు కొంత మీరు చేసిన ప్రయత్నం అయితే సో ఇప్పటికైతే కొంత సక్సెస్ అయినట్టే. కొంతవరకు సక్సెస్ అయినట్టే అండి. కానీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కదండి, ఎవరైతే నిన్న మెజర్మెంట్స్ కి టౌన్ ప్లానర్ గాని ఎవరైతే వచ్చారో వాళ్ళు లంచాలు తిన్నారు. వాళ్ళు నిన్న అసలు కొలవలేదు వాళ్ళది, అండ్ వాళ్ళకి మార్కింగ్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద రీజన్. నేను అందుకనే ఇన్ని ఏళ్ల నుంచి కొట్లాడేది కూడా ఇందుకే అండి. కింద లెవెల్ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జిహెచ్ఎంసీ ఎందుకు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు. బికాస్ ఆఫ్ దెమ్ ఇంత మంది కష్టపడుతున్నారు. మీరు చూడొచ్చు ఎన్ని ఫ్యామిలీస్ కి సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 to 2 months మాకు డ్రైనేజెస్ నిండిపోయి డెంగ్యూ ఫీవర్స్ వచ్చి అప్పుడు ప్రతి ఒక్కరిని కలిస్తే వచ్చారు చూసారు అంతే. ఇప్పుడు హైడ్రా టీం వచ్చేసరికి అందరికి వణుకు పుట్టింది. ఎగ్జాక్ట్లీ మనీషా, వి అప్రిషియేట్. మీ ప్రయత్నం కూడా మంచిదే. మీ వల్ల ప్రస్తుతానికి అక్కడ ఒక అక్రమ కట్టడాలు అయితే కూల్చివేతలు సాగుతున్నాయి. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే మీరు మరిన్ని కార్యక్రమాలు కూడా ముందు చేయాలని మేము కోరుకుంటున్నాం. తొలివేలుకును సంప్రదించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఫ్యూచర్లో మాకు చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మనీషా, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఇది మొత్తం మీద ఎస్ మనం ఇందాక ఆ ఫిర్యాదుదారు మనీషాతో మాట్లాడాము. నిన్న కూడా ఆమెను లైవ్లో తీసుకున్నాం. ఇవాళ మళ్ళీ ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తను భయపడుతోంది. హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ప్రస్తుతానికి. మనీషా ఇందాక మనతో మాట్లాడింది. తన ప్రయత్నం ఫలిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఎస్, ఒకసారి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడే ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? ఎవరైనా బాధితులు కానీ, ఆ ఓనర్లుగా చెప్తున్న వాళ్ళు కానీ, అక్కడంతా ఎవరైనా స్థానికులు కానీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఒకసారి మీరు లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. ఎస్, మనము ఎవరైతే రామ్ నగర్కి సంబంధించినటువంటి కాలనీ వాసుల వద్ద ఉన్నాము. దాదాపు కొన్ని ఏళ్లుగా వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను అయితే వారు చెప్తా ఉన్నారు. మనం కొంతమంది కాలనీ వాసులతో మాట్లాడతాము. అమ్మ, ఈ కాలనీలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఈ కబ్జా ఎప్పుడైంది అసలు? ఆ కబ్జాని 10 ఏళ్ళు దాటిపోయిందండి. ఆయన ఇల్లు వేసుకొని బర్రెలు పెట్టి అంతా చేసి ఆయన చెలాయించి అక్కడ రానియకుండా రోడ్ అంతా ఆక్యుపై చేసేసి ఆయన తతంగం చాలా. మేము ఆ బర్రెలు అదంతా పెండెత్తి పోసుకునేది, ఇట్లా ఉరికేది, అంత అంత పిల్లలు కూడా ఇది అయిపోయింది ఎన్నోసార్లు ఆ బర్రెల కింద పడి. అయినా కానీ వాడు చాలా మాటలు చాలా డేంజర్గా మాట్లాడేవాడు. అది అయిపోయింది. అయితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మొన్న రంగనాథ్ రావడము, నిన్న దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిగిపోవడం, ఇప్పుడు ఆ యొక్క కూల్చివేత కూడా జరుగుతూ ఉంది. అవును, మాకు చాలా సంతోషంగా ఉంది. రైట్ సైడే తీస్తున్నారు సారు, కళ్ళు కంపౌండ్ తీస్తున్నారు. అక్కడ నుంచి మాకు యథావిధిగా రోడ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా రోడ్ ఉందండి. అది సార్కు మళ్ళీ ఎప్పుడు చూస్తాడో ఎప్పుడు చెప్తాడో అది కావాలి మాకు. ఆ రోడ్ ఈ రోడ్ కావాలి మాకు. సేఫ్టీ కావాలి. వాళ్ళతోటి మొగోళ్ళే భయపడి ఎక్కడైనా బెదిరించేదన్నమాట వాళ్ళని. నేను చూసుకుంటారు. ఎట్లున్నాయి ఈ రోడ్ మాకు అట్లా చేసిస్తే చాలండి, ముంగడికి వెనుకకు. ఎస్, అంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము లీగల్గానే ఉన్నాము, మా పైన కక్ష కట్టారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అట్లాంటిది ఏమైనా ఉందా అంటే? సారు వచ్చి చూసిండు, ముందడు కూడా మళ్ళీ ఒకసారి చూడమనండి, ఆలోచన ఉంటేనే తీయమనండి. మేము కక్ష కూల్చాల్సినవి ఉన్నాయంటారా? ఉన్నదండి, ముందుది ఉంది, అక్కడ లెఫ్ట్ ఉంది. ఇవన్నీ చేయాలి కదా, ఆ సార్ చేస్తేనే కదా. మేము అక్కడ నుంచి ఇక్కడ రోడ్డు అక్కడ ఉంది, రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది రోడ్డు. ఇప్పుడు ఒక రైటే అవుతుంది, లెఫ్ట్ ఉంది. మళ్ళీ సారు ఎట్లా ఆలోచిస్తుడు అంటే ఇప్పుడు ఇక్కడికి మనకు కనబడేటువంటి ఆ భూభాగం సంబంధించింది అంటారా? అక్కడ మనుషులు అందరూ ఉన్నారు. అక్కడ కూరగాయల మార్కెట్లకు ఉందండి రోడ్డు. అది కూడా రోడ్డు మీదనే వీళ్ళు బిల్డింగ్లు కట్టారంటారా? మళ్ళీ గవర్నమెంట్ డ్రైనేజీలు ఉన్నాయండి. మా డ్రైనేజీలు అండ్లకించే పోయి 9 ఫీట్ల డ్రైనేజీలు విక్కీ అనే అబ్బాయి దాని మీద 2 చెత్తులు వేసి కట్టాడు. దానిపైన మెయినెన్స్ ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్ కట్టినాయి కదా, దాని మీద ఇల్లు కట్టిర్రు. ఇల్లు కట్టి మళ్ళీ ఇన్ని రోజులు మున్సిపాలిటీ వాళ్ళు 10 ఏళ్ల సంది మాకు చూస్తుండ్రు కదా, వాళ్ళకి తెలుసు. ఇక్కడ లేదు,
ఇక్కడ లేదు, ఇది డ్రైనేజ్ అక్కడ ఉందని తెలుసు, లెఫ్ట్లో ఉందని తెలుసు. ఇప్పుడు ఇక్కడ అని చెప్తున్నారు. ఎలా చేస్తారో సారు. కాలనీ వాసులకు ఏమైనా ఈ బిల్డింగ్ వాసుల నుంచి ఏమైనా థ్రెట్ ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఇంతకుముందు బెదిరించారు, అలాంటి మాట చెప్తా ఉన్నారు. అలాంటి థ్రెట్ ఏమైనా ఉందామా? అవునండి, ఉంది. ఇప్పుడు కూల్చివేతలు ఉన్నాయి కదా, ఎవరిదైతే డెమాలిష్ చేస్తున్నారో వాళ్ళు చాలా చాలా థ్రెట్ చేస్తున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ లేడీస్, అందరు జెంట్స్ని కూడా బెదిరిస్తున్నారు. బయట రోడ్డు మీద కనిపిస్తే చాకు ఇచ్చి. ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఉన్నారు, ఐ మీన్ వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, పక్కన ఉన్న జడ్జ్నే చాకు పట్టుకొని ఏం చేస్తారో చూస్తాను అని బెదిరించారు. అండ్ హీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. జడ్జినే బెదిరించారా ఈ కబ్జాదారులు? దాట్స్ ట్రూ. జడ్జిని బెదిరించారు. ఆయన ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడున్న వాసులకి ఆయనే ఇంకా ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి సపోర్ట్ అయ్యి కంప్లైంట్ రేస్ చేశారు. చాలా తిరిగారు, తిరిగి లాస్ట్ ఇప్పుడు హైడ్రా టీం నుంచి అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్రెట్ ఒకటి ఉంది. అండ్ వీ నీడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఒకటి ఉంది. మాకు టీ షేప్ రోడ్ ఉంది 24 feet, అది మాకు కావాలి. అండ్ ఇక్కడ ఈ లేన్ కూడా 24 feet ఉంది. యాజ్ పర్ ది డాక్యుమెంట్స్ అయిన మీరు ఈ యొక్క కాలనీ వాసులుగా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు జడ్జినే బెదిరించారు ఈ కబ్జాదారులు అని చెప్పేసి. మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే మాకు ఆల్రెడీ చేసాము నిన్న వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళి చేస్తాము. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా థ్రెట్ అవుతుంది కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ లేడీస్ కాదు, ఇప్పుడు మేము వర్క్ చేసేసుకొని వస్తాము, అబ్బాయిలు కూడా వస్తారు. సో వాళ్ళకు కూడా అక్కడ బయటనే కనిపించారు అనుకోండి. ఎందుకంటే ఈ కాలంలో రౌడీ షీటర్లు అన్నట్టు లేదు, కానీ చిన్న గల్లీ పిల్లలు కూడా ఉన్నారు కదా, నాకేంది, నాకు ఆడున్నాడు వీడున్నాడు అని చెప్పుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు అంకుల్స్ అయినా ఆంటీస్ అయినా ఎవరైనా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు థ్రెట్ ఇస్తున్నారు. సో హౌ క్యాన్ వి సేఫ్ అన్నమాట. సో మాకు ఇలా ప్రొటెక్షన్ కావాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ మినిస్టర్ అండ్ సీఎం కూడా అడుగుతున్నాము టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఇంకా చాలా కట్టడాలు కబ్జాకు గురైనవి ఉన్నాయంటున్నారు. కమిషనర్ దగ్గర ఏ విషయాలు మీరు ప్రస్తావించడం జరిగింది ఈ కాలనీకి వచ్చిన తర్వాత? ఈ కాలనీలో మేము ఉండబట్టి చిన్నప్పటి నుండి ఉంటున్నాం మేము. ఆ టీ షేప్ గురించి, డ్రైనేజ్ సమస్య, అండ్ వీ నీడ్ ఇక్కడ 24 feet రోడ్ ఉంది. మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి కట్టడాలు అనేది. ఎందుకంటే రీసెంట్లీ 2 అంబులెన్స్ వస్తే కూడా మేము రోడ్డు దగ్గరనే ఆపేసాం. ఒక పర్సన్ కూడా చనిపోయారు. అందుకని ఒక లేడీ చనిపోయారు. ఇక్కడ అబ్బాయిలు ఎవరు లేకుండా ఆడవాళ్ళం మేము ఎంతగానో లేబడతాం చెప్పండి. ఒక పర్సన్ని ఇక్కడ నుండి స్ట్రెచర్ మీదకి తీసుకోలేకపోతే చనిపోయారు. డాక్టర్ ఏం చెప్పారు, 10 minutes బిఫోర్ తీసుకొని వస్తే బతికేది అని చెప్పారు. సో ఇక్కడ ఒక లైఫ్ కూడా పోయింది యాక్చువల్ చెప్పాలంటే. సో మీరు చూసుంటే మాకు టీ షేప్ రోడ్, ఐ మీన్ టీ షేప్ అటు సైడ్ రావాలి, 20 feet రోడ్ కావాలి. ఆ రోడ్ వస్తే అంబులెన్స్ అట్లీస్ట్ అని వస్తుంది. ఇప్పుడు అక్కడ వరకు అంబులెన్స్ వచ్చేసి ఒక పర్సన్ అక్కడ నుండి ఇక్కడ తీసుకొని వచ్చే లోపల ఎంత ఎమర్జెన్సీ ఉంటుంది. ఎందుకు ఎమర్జెన్సీ ఉంటేనే 108ని పిలుస్తాం కదా మేము. ఇప్పుడు మనీషా ఒక మాట చెప్తా ఉన్నారు, ఈ కాలనీకి సంబంధించి ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఆ మనీషా ఒక మాట చెప్తా ఉన్నారు, నాకు బాగా థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నన్ను భయపెట్టిస్తున్నారు అనేటువంటి మాట చెప్తా ఉంది. మీకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అట్లాంటి పరిస్థితి ఉందో? తనకి ఎట్లా ఉంది అసలు పరిస్థితి? తను మా సిస్టర్ అండి. తనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని మేము బయటికి పంపించాము. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చాయి కాల్స్. సతీష్ గారు ఉన్నారు, ధీరజ్ గారు ఉన్నారు, వీళ్ళకి కూడా కాల్స్ వచ్చాయి. విశాలి గారు ఉన్నారు, సంధ్య గారు ఉన్నారు, వీరమన్ ఆంటీ ఉంది, శారదాంటి వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే చిన్న చిన్న పాపలు ఉన్నారు. బయటికి వెళ్తుంటే వాళ్ళకి ఇంకెంత డేంజరో చెప్పండి. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పట్టుకొని ఏమని చేస్తే ఎవరికి నష్టం? మాకే కదా. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? డ్రైనేజ్. దానివల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ, అక్కడ ఉంది మాకు నార్మల్ డ్రింకింగ్ వాటర్లో కూడా డ్రైనేజ్ వాటర్ వచ్చినాయి. ఎంత సఫర్ అవుతున్నాం మేము 10 years నుంచి. ఇంకొక మాట చివరిగా, అది కళ్ళు కాంపౌండ్ లాగా కనబడతా ఉంది. మేము అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితులలో ఆ కళ్ళు తాగినటువంటి వాళ్ళతో ఎట్లాంటి హరాస్మెంట్స్ ఉండేది మీకు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూల్చివేత వేశారు కదా, అటు సైడ్ రైట్ సైడ్ లో బార్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక వే అయిపోయింది అనుకోండి, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈవెన్ లేడీస్ కాన్ బి సేఫ్ అనమాట. హస్బెండ్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చోలేరు కదా, ఆఫీస్లో మానేసుకొని నా హస్బెండ్ని నా వైఫ్ని చూసుకోవాలని చూసుకోలేరు కదా. సో అది మొత్తం బార్ అనేది లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే మేము వాక్ చేస్తాము. ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఉంది, సో ఇలా వెళ్ళాలనుకుంటే అటు సైడ్ నుండే వెళ్ళాల్సి వస్తుంది. వాక్ చేయాలంటే నియరెస్ట్ బస్ స్టాప్కి ఇటు సైడ్ దగ్గర, ఇటు వెజిటబుల్ మార్కెట్ ఉంది. ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు, అలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారు. అక్కడ తాగుబోతలు వచ్చి చీర కానీ గుంజడం కానీ, డ్రెస్ గుంజడం కానీ అలాంటివి చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే రారు కదా. ఎవరైనా 100కి కొట్టగానే ఎక్కడ ఏంటి అని అడిగే లోపల ఏమైనా జరిగితే యూ పీపుల్ ఆర్ సీయింగ్ నిర్భయ కేసెస్ ఎన్ని అవుతున్నాయి. సో లేడీస్కి కూడా సేఫ్ లేదని చెప్తున్నాను. అండ్ అక్కడ
చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో మాకేంటంటే ఆ టీ షేప్ అటు సైడ్ కూడా తీసేసి ఈ కళ్ళు కాంపౌండ్ ఈ బార్ అనేది తీసేసి మాకు యథావిధిగా రోడ్డుగా చేస్తే మాకు చాలా మంచిది. అండ్ ఈ డ్రైనేజ్ కూడా పైప్ లైన్స్ కూడా మాకు వేసేస్తే మాకు ఏ టెన్షన్ ఉండదు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది రంగనాథ్ సార్. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఇప్పుడు అక్కడ కూల్చివేత జరుగుతూ ఉంది. ఆ కట్టడం ఎప్పుడు వచ్చింది అసలు ఇక్కడికి? ఇది బోలో బోలో. नहीं वो पहले हम 30 साल से रह रहे हैं, 30-35 साल से रह रहे हैं. वहाँ पहले भैंसा बनते थे, भैंसा बन के भैंसा निकाल के घर बन के घर पे है उनो. अब वो कब्जा करके हम लोग सब जने भैंसा आ रहे तो जा रहे तो ऐसा बच्चे भैंसा भागते थे, बच्चे खेलते रहे तो हाँ. अब ये ड्रेनेज भर जा रहा. परसों आए खोदे देखो ड्रेनेज का. खोदे बाद वो क्या करे वो भैंसा वाले वो बाबू ना नहीं बनना पड़ा. उन्हें ईट वो ला के ईट डाले बाद भी हम बनने नहीं दिए तो उन्हें ईट वो सब लेके गए. अब हम सब मोहरियाँ भर जा रहे हैं. तो मोहरी में वो ड्रेनेज का वो है, एक बच्चा गिर जाता था वहाँ. मैं बोली भी वो ओटा माले ऐसे वो अच्छा काम है ना, वो बुरा काम है ना? वो काम अच्छा है ना? ये काम अच्छा करे परसों ऐसे वाले वहाँ. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నట్టున్నారు ఆ అక్రమ కట్టడం కోసం, అది కూల్చివేస్తున్నారు కదా. పైప్ లైన్ గురించి అయితే మా అమ్మ చాలా 15 సంవత్సరాలుగా మణెమ్మ గల్లి అని అంటారు. మా అమ్మ పేరు మణెమ్మ. మా అమ్మగారు చాలా ఇది చేశారు. ఆమె చనిపోయిన తర్వాత మేము బస్తీవాసులం అందరం కలిసి డ్రైనేజ్ కోసం 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అన్ని ఆఫీసులు, ఒక సిరిగాని ఆఫీసు లేదు, ఏం లేదు. ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితి ఎంత అధ్వాన పరిస్థితికి వచ్చిందంటే తీసుకెళ్తున్నారు, మలినాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నాలపైనే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మాకు క్లియర్ చేసి మాకు పైప్ లైన్ మీ ద్వారానన్నా మాకు పైప్ లైన్ తొందరగా వేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ పడ్డట్టే అనుకోవచ్చా? ఇక్కడ కట్టడాలు ఇంకెన్ని కట్టడాలు ఉన్నాయి అట్లాంటివి ఇక్కడ? ఇంకా వాళ్ళు తీస్తున్నారు అండి, అది తెలుసు, సార్కి తెలుసు. వారు సార్ అవతలది క్లియర్ చేస్తారు. ఇది మాత్రం మాకు నాలది క్లియర్ చేయమన్నాము. వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అనేది డిక్లేర్ అయిపోయింది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చేసుకుంటున్నారు. దాని గురించి మేము ఏం చేయలేదు. మేము బస్తీవాసులం అంతా ఈ డ్రైనేజ్ గురించే చాలా పాటుపడుతున్నాము. మాకు ఈ డ్రైనేజ్ లైన్ అయితే మాకు కొత్త పైప్ లైన్ వేసేసి మాకు వేస్తే మాకు చాలా మంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా వస్తూ ఉన్నారు. వారితో ఏమైనా మాట్లాడారా ఈ నాలా కోసం ఇవన్నీ కోసం? మాట్లాడాను సార్. ఇప్పుడు వాళ్ళ రంగనాథ్ సార్ గారు మాకు లైన్ క్లియర్ చేశారు. ఇదంతా క్లీన్ చేసేసి వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మాకు పైప్ లైన్ వేయాలని మీ ద్వారా మేము వేడుకుంటున్నాము. రంగనాథ్ సార్ కూడా చాలా థ్యాంక్స్. రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారి సార్ కూడా థ్యాంక్స్. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఏంటి అసలు మీ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? పెళ్ళి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్ళ కొల్లే డ్రైనేజ్కు తిరుగుతూనే ఉన్నాము. తిరగని ఆఫీసు లేదు. మున్సిపాలిటీ కంటే అక్కడికంటే ఒక ఫుట్బాల్ లెక్క ఆడుకున్నారు మమ్మల్ని తిరిగి ఇది అంతా కాదనేసి ఈ ఐగ్రా టీంకు మేము టీవీలో చూసినాము. టీవీలో చూసి ఇక్కడన్నా అయిదామనేసి మేము సార్ దగ్గరికి వెళ్తే సార్ వచ్చిండు, చూసిండు. సార్కు చాలా థ్యాంక్స్. మా గల్లీకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో? మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండేది? పాపకైతే చాలా టెట్ ఉన్నది, మాకు కూడా చాలా టెట్ ఉన్నది. ఆడోళ్ళకు మేము అంటే మా వాళ్ళు చేయలేదు అనేసి, వాళ్ళ ఫ్రెండ్స్ అని చేయలేదు అనేసి మేము ఆడోళ్ళకు ముందు దిగి చేసినందుకు ఆడోళ్ళ మీద చాలా టెట్ ఉందండి. మేము వస్తుంటే పోతుంటే తిడతా ఉన్నారు, కాల్స్ వస్తుంటే తిడతా ఉన్నారు, గలీజ్గా తిడుతున్నారు. మాటలు చెప్పలేము, చాలా గలీజ్గా తిడతా ఉన్నారు. ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎట్లాంటి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? మీకు పక్కనే కనబడతా ఉంది కదా, నాలా డిస్టర్బెన్స్ ఎప్పటి ఉంది మీకు? మాకు 20 ఇయర్స్ నుంచి ఉంది సార్. మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వర్షం పడితే మొత్తం పొంగి బయటకు వస్తుంది. దాంతో మాకు మస్కిటోస్ వచ్చి మా పాపకి 2 times డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది. థ్రెటన్ కాల్స్ అయితే చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు రంగనాథ్ సార్. వీఆర్ వెరీ గ్లాడ్ టు హిమ్ సార్. ఎట్లాంటి ఇబ్బందులు పెట్టేది ఇక్కడ వాళ్ళు? మిమ్మల్ని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టేది? లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. మేము స్టార్టింగ్ మంచితనంగానే చెప్పాము, వినలేదు. ఏమన్నా అంటే ఇంకా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. దానివల్ల మేము సైలెంట్ అయిపోయే వాళ్ళం. మేము చాలా వరకు గవర్నమెంట్స్ అన్నింటినీ రీచ్ అయ్యాం కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. అట్ లాస్ట్ హైడ్రా టీమ్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇది పరిస్థితి. ఇక్కడికి ఇంకా చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక 2 యువకులు కూడా మనకు కనబడతా ఉన్నారు. బ్రదర్, ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు నివాసం ఉంటున్నారు? ఎట్లాంటి పరిస్థితులు వీళ్ళు కల్పించేది మీకు? బై బర్త్ నుండి మేము ఇక్కడనే ఉన్నామండి. మాకు చిన్నప్పటి నుండి ఏమంటారు కొంచెం అన్వాంటెడ్
అన్వాంటెడ్ యాక్టివిటీస్ బాగా అయ్యేది. అసలు పర్మిషన్ ఎవరిచ్చారో అర్థం కాలేదు. ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఇటు బారు ఇటు కళ్ళు కాంపౌండ్ ఇచ్చి న్యూసెన్స్ యాక్టివిటీస్ బాగా క్రియేట్ చేస్తారు. మొత్తం ఇక్కడ తాగుబోతు డ్రింకర్స్ ఆల్కహాలిక్స్ బాగా రొటేట్ అయ్యి కొన్ని అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగాయి. 24/7 మేము మా ఇంట్లో పేరెంట్స్కి కానీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ సెక్యూరిటీ లేక మేము చాలా ఇబ్బంది పడేది. చాలా కంప్లైంట్ కూడా చేశాము. ఒక సార్ ఇక్కడ జడ్జి అనే వ్యక్తి ఉండే, నాంపల్లి జడ్జి, ఆయన తెలియకుండా ప్రాపర్టీ కొనుక్కున్నారు. ఆయన థ్రెడ్ చేస్తే ఆయన పైన దాని పక్కన ఇల్లు అదేనా? జడ్జి పక్కన ఇల్లు అదేనా? అదే చూడండి, అదే జడ్జి ఆ జడ్జీలో సార్ అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు పర్సనల్గా థ్రెడ్ చేసి వీళ్ళ థ్రెట్ వల్లనే అతను వెళ్ళిపోయారు. వీళ్ళ పర్సనల్ థ్రెట్ వల్లనే సార్ ఇక్కడికి వెళ్ళిపోయి వెకెట్ చేసేసారు. ఇప్పుడు వెళ్ళిపోయి మారేడుపల్లిలో ఉంటున్నారు. అంటే ఒక జడ్జికే ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాను. ఇంకా సామాన్యుల ప్రజలు ఎట్లా ఉంటారో మీకు అర్థమవుతుంది. మేము ఎంతో మంది కంప్లైంట్ చేసాము, ఎన్నో విధాలుగా కంప్లైంట్ చేస్తుంటే లాస్ట్కి హైడ్రా టీం మాకు రెస్పాండ్ అయింది, మాకు యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ మనీషా అనేటువంటి ఒక అమ్మాయి విషయము చాలా వినపడతా ఉంది. మనీషాను తొలివేలు కూడా సంప్రదిస్తే నాకు థ్రెట్ ఉంది, చాలా వరకు నేను ఇబ్బంది పడతా ఉన్నాను, కొంచెం నేను బయటికి పోవాల్సి వచ్చింది అనేటువంటి మాట చెప్తా ఉంది. అసలు ఏంటి? యాక్చువల్గా ఏమంటారు, ఇది ఒక బస్సు సమస్య, ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయితే కాదు. ఇది అందరం కలిసి ఇచ్చాము. తను ఒక ఫేస్ అయింది మాకు. తను ఫేస్ అయ్యి తను ఒక ఏమంటారు మంచి మాట్లాడుతుంది అని చెప్పేసి ఆమె ముందు పెట్టాము. ఆమె మాట్లాడింది, ఆమెతోని వర్క్ స్టార్ట్ అయింది. కానీ ఏమంటారు ఆమె పర్సనల్ ఇష్యూ అయితే ఏం లేదు, తనది అయితే ఏం లేదు. అందరం కలిసి మాట్లాడుకున్నాము. ఆమె జస్ట్ ఒక ఫేస్ మాత్రమే, మా అందరికీ మా బస్తీకి ఫేస్. కానీ ఇప్పుడు అందరూ ఆమెను పర్సనల్గా తీసుకుంటున్నారు. ఎవరైతే బార్ అండ్ రెస్టారెంట్ కళ్ళు కంపౌండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనిషిని పర్సనల్గా టార్గెట్ చేస్తారు. అందుకే మేము తనని ఇంట్లోనే బయటికి రానియకుండా పెట్టేశాము. ఆమెకు తనకు పర్సనల్గా కాల్స్ ఎక్కడికి వెళ్ళి కాల్స్ వస్తున్నాయి, నువ్వే చేసావు కదా అని చెప్పేసి. అది చాలా మాకు అమ్మాయి ప్రొటెక్షన్ అది మాకు. పోలీసులకి ఏమైనా కంప్లైంట్ చేశారు, ఇట్లా మాకు ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి, మాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఏమన్నా? నిన్న సిఐగా సార్కి, రాంబాబు సార్కి కూడా మేము రిప్రజెంటేషన్ చేసాము. సార్ అన్నారు, లేదు మేము గస్తీ పెడతాము, 24/7 మీకు పెడతాము, ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఇస్తాము, ఒక కానిస్టేబుల్ని మీకు రౌండ్ ద క్లాక్ పెడతాము, చూస్తాము అని చెప్పేసి అన్నారు. మీకు ఏమైనా అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే మాకు కంప్లైంట్ చేయండి, మా నంబర్స్ తీసుకోండి అని చెప్పేసి రాంబాబు ఇక్కడ ఇప్పుడు లోకల్లో డిఎస్పీ గారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కనబడుతున్నారా? వారితో కూడా అడుగుదామని. వచ్చి వెళ్ళిపోయారు, అటు సైడ్ ఉన్నట్టున్నారు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా ఇక్కడ అక్రమ కట్టడం ఏది కనబడతా ఉంది? అదొకటైతే ఉన్నారు, అక్కడ ఎదురుగా ఉంది చూడండి, అది కూడా అక్రమ కట్టడం. ఎదురు కనబడే ఆ బిల్డింగ్ కాదండి, ఇది ఇక్కడ చిన్న బిట్టు ఉంది చూడండి, బిట్టు కూడా ఇప్పుడే కట్టడం ఇక్కడ ఈ కొత్త కడుతున్నారు కదా. దాని ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్ళి మాట్లాడదాం. ఇది పరిస్థితి. మొత్తానికి రంగనాథ్కు సంబంధించినటువంటి టీం అయితే తన యొక్క యాక్షన్ అయితే మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. భారీగా పోలీసులు అయితే వారి యొక్క భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా జడ్జికి సంబంధించినటువంటి వ్యక్తిని సైతము ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు పూర్తిగా ఇబ్బంది పెట్టారనే మాట కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ కబ్జా వల్లనే ఇది ఇట్లుంది అనుకోవచ్చానా? దానివల్లనే ఇల్లు ఉంది. డ్రైనేజ్ నాలానే అన్న ఇట్లా లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే, ఈ లెఫ్ట్కి వెళ్ళకుండా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి వర్క్ కాకుండా ఆపేశారు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు ఆ ఇంటి కింద ఇప్పటికీ కూడా మీకు ఆ డ్రైనేజ్ నాలానే కనబడుతుంది. ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ క్లియర్ చేయాలంటే, కొత్త కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ పైన స్ట్రక్చర్ లేకపోతేనే ఏమంటారు వెహికల్ వస్తుంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మనిషిని రానియకుండా చేస్తున్నారు. ఇంత వర్క్ ఎట్లా అవుతుంది? అంబులెన్స్ విషయంలో కూడా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. అవి కూడా కబ్జా కూరలనే ఉన్నాయి కొద్ది మేరకు అనేటువంటి మాట వినబడతా ఉంది. దానిలో ఒక మనిషి ఆల్రెడీ చనిపోయి, ఒక లేడీ ఒక ఆంధ్ర మహిళా సభకు తీసుకపోతే ఆమె లేడీని ఒక 10 minutes ముందు తీసుకొచ్చి ఉంటే ప్రాణం కాపాడే వాళ్ళమని చెప్పారు డాక్టర్ వాళ్ళు. మేమే తీసుకెళ్ళామన్నమాట, లేడీస్ తీసుకెళ్లారు వాళ్ళని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకా కట్టడాలు ఏమి కనబడతా ఉన్నాయి? కట్టడాలు కూడా అక్రమ కట్టడమే అండి. ఆ ఇటుకలతోనే ఉంది చూడండి, అది కూడా ఆ టాయిలెట్స్ అది కూడా అక్రమ కట్టడమే. ఓకే, అది కూడా అక్రమ కట్టడమే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఉంది. ఇదంతా నాలాను కబ్జా చేశారండి, నాలను కబ్జా చేశారు. ఇది పరిస్థితి. హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు తమ యొక్క యాక్షన్ అయితే జుల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలామంది అటువైపుగా వెళ్ళి కూడా వస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ ఒక అడ్వకేట్కి సంబంధించినటువంటి సత్యనారాయణ హౌస్ కూడా మనం చూడొచ్చు. వారిని కూడా ఇబ్బందుల పాలు చేశారనేటువంటి మాటనైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా అందరినీ ఇబ్బంది పెట్టారు ఈ కబ్జాకు సంబంధించినటువంటి వాళ్ళు. కబ్జాలు చేసినటువంటి వాళ్ళందరూ
ఇబ్బందులు పెట్టడం జరిగింది అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తా ఉన్నారు. మరొకసారి కబ్జాకు సంబంధించినటువంటి కూల్చివేత వైపుగా మనం వెళ్దాం, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా అధికారులు పర్యవేక్షణలో యొక్క కబ్జాను కూల్చివేయడం అయితే చూస్తూ ఉన్నారు. నాలాకు సంబంధించినటువంటి పూర్తి కట్టడాల్ని కూల్చివేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లు యొక్క అక్రమ కట్టడాల వైపు అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క కట్టడాలను నీలమట్టం చేసేటువంటి పనిలో హైడ్రా అధికారులు, హైడ్రా టీం అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ విషయంలో మాకు ఇంకా థ్రెట్ ఉంది అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాకి సంబంధించినటువంటి టీము తన యొక్క పనిని పూర్తిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా ఈ యొక్క అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయాలనేటువంటి మాటను ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.